హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ క్రియేషన్స్. ఈరోజు మన వ్లాగ్లో ఏంటంటే ఈవినింగ్ 6 o'clock నుంచి నైట్ 12 o'clock వరకు అయితే వీడియో షూట్ చేస్తానండి. ఎలా ఉన్నదన్నది అయితే ప్లీజ్ ఒకసారి అయితే చూసేయండి. అలాగే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి గాయస్. ఇక్కడ మా పిల్లలకైతే ఈవినింగ్ మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తానండి, ఈవినింగ్ స్నాక్స్ కింద. సో ఎప్పుడు కూడా నేనైతే డ్రై మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తానండి, కానీ ఈరోజు అయితే కొంచెం ఈజీగానే చేసేసాను అనమాట. ఎందుకంటే మా హస్బెండ్ పిల్లలు తీసుకుని అయితే సరదాగా బయటికి వెళ్దామని అన్నారండి, అందుకే ఈజీగా మ్యాగీ చేస్తాను. ఇంక ఇక్కడైతే పిల్లల కోసం అయితే పాలు వేడి చేస్తున్నాను. ఇంకా పిల్లలకైతే పాలు రెడీ చేస్తాను. మేమైతే కాఫీ పెట్టుకుని అయితే తాగామండి. ఇంకా నైట్లోకి డిన్నర్కి అయితే బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. నైట్ బయట నుంచి వచ్చేటప్పటికి లేట్ అయిపోద్దని అయితే వండేసాను అనమాట పిల్లల కోసము. ఇక్కడ నేనైతే పెసలు అయితే నానబెడుతున్నానండి, ఎందుకన్నది ఇంకా వీడియోలో చూస్తారు. ఈ పెసలు నేను మార్నింగ్ అయితే నానబెట్టానండి, కానీ ఈ వీడియోలో అయితే పెట్టారనమాట, అది ఎందుకన్నది ముందు ముందు చూస్తారండి. ఇంకా అలా ఫ్రెష్ అయిపోయి అయితే మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా బండి మీద అయితే అలా వెళ్తూ ఉన్నాము. ఇంకా ఫైనల్లీ పార్క్ అయితే వచ్చామన్నమాట. ఇక్కడికి రావడం వల్ల మా పిల్లలకి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారండి, ఫుల్గా ఆడుకుంటారనమాట. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అయితే ఓపెన్ జిమ్ ఉంటుంది. చాలా బాగుందండి, చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. అందుకనేది మా మా హస్బెండ్ అయితే ఎప్పుడు ఇక్కడికే తీసుకొస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు కాదు, సమ్ ఆఫ్ ద టైం అప్పుడప్పుడు అలా తీసుకొస్తారనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఈవినింగ్ నేను ఆఫీస్ నుండి వచ్చేటప్పటికే స్వీట్ కార్న్స్ అనేది బాయిల్ చేస్తారండి కుక్కర్లోని. అవి అయితే పట్టుకుని వచ్చేసారండి, పిల్లలు అయితే ఇక్కడ తింటారని. ఇక్కడ నేనైతే వాకింగ్ చేస్తున్నానండి. ఇంక వాకింగ్ చేసిన తర్వాత ఓపెన్ జిమ్లోకి వెళ్దామని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ మా పిల్లల కోసం అయితే మా హస్బెండ్ స్వీట్ కార్న్స్ తినిపిస్తున్నారు. మా పిల్లలకైతే ఎప్పుడెప్పుడు ఆడుకోవడానికి మా డాడీ పంపిస్తాడా అన్నంత రేంజ్లో ఉన్నారనమాట. త్వరగా తినేసి అయితే వెళ్ళిపోయారు ఆడుకోవడం కోసము. ఇంకెప్పుడు అవుతుందా అని అన్నట్లాగా అయితే రోజు పార్క్ ఎప్పుడు వెళ్దాం అని అయితే అంటూ ఉంటారనమాట స్కూల్ నుండి వచ్చే. కానీ ఇంకా ఫైనల్లీ వాళ్ళ డాడీ అయితే ఈరోజు తీసుకుని వచ్చారు కదండి. ఇంకా పిల్లలకి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఇంకా చూడండి వాళ్ళ ముఖాల్లోని ఆనందం. ఇంతకన్నా మనకి ఏం కావాలి అనుకుంటున్నారు ఇంకా వాళ్ళ డాడీ అనమాట. అంటే మాకు కూడా పిల్లల్ని బయటికి తీసుకెళ్తాం సరదాగా అనుకుంటాం, కానీ మా ఇంటి దగ్గరలో అయితే పార్కు లేదండి. పిల్లలకి బాగా ఇష్టమైన ప్లేస్ ఏదైనా ఉందంటే ఇంకా వాళ్ళకి టైము తెలియలేదండి. ఇంకా అలా ఆడుతూనే ఉన్నారనమాట. ఇంకా లాస్ట్కి అయితే నేను ఇక్కడ సరదాగా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అన్న చేద్దామని అయితే వచ్చానండి. ఇంకా నేను కూడా ఇక్కడ ఎక్సర్సైజెస్ అనేది చేస్తున్నాను. నాకు డైలీ ఎక్సర్సైజ్ చేయాలని అనిపిస్తుంది కానీ మా ఇంటికి దగ్గరలో అయితే ఎటువంటి పార్కు లేదు, ఇలాంటి జిమ్లు కూడా లేవు. అంటే ప్రైవేట్ జిమ్లు ఉన్నాయి, కానీ నాకు టైమింగ్ సెట్ అవ్వదన్నమాట. తర్వాత నేను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేటప్పటికి చాలా టైం అయిపోతుంది. ఇంక ఇంటికి వచ్చాక ఇంట్లో పనులు, పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళని చదివించడం, ఇంకా అలా అయిపోద్ది అనమాట. ఇంక ఇక్కడైతే మేము ఎలాగో బయటకు వచ్చాము కదా అని అయితే రైతు బజార్కి అయితే వచ్చామండి. ఇంట్లోకి కొంచెం అయితే కూరగాయలు, ఇంకా ఎండు రొయ్యలు, అరటిపళ్ళు ఇలాంటివన్నీ కూడా మాకు కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాము. ఇంక ఇంటికైతే వచ్చేసామని. ఇంటికి వచ్చిన తర్వాత నైట్ ఏమో మాకు టిఫిను, అందుకని మా పిల్లలకైతే బీరకాయ కర్రీ వండాను కదండి, అదే కలిపేసి అయితే తినిపించేసాము. మాకైతే టిఫిన్ ప్రిపేర్ చేయాలి. ముందు చూపించాను కదండి పెసలు నానబెట్టడము. ఆ పెసలతో ఏమి డిష్ చేస్తున్నాను అనేది ఇప్పుడు మీరు చూస్తారనమాట. అంటే మా అమ్మమ్మ వాళ్ళ డిష్ అండి ఇది. అంటే మా అమ్మమ్మ ఎక్కువగా చేసేది అప్పుడు, అందుకని అయితే మా అమ్మమ్మని చూసి నేను ఈ డిష్ అనేది చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా అయితే పెసలు కాకుండా పెసరపప్పుతో అయితే చేసేదండి, కానీ మాకు ఇక్కడ పెసరపప్పు అయితే అవైలబుల్గా లేదు. అందుకే నేను డీమార్ట్లో అయితే పెసలు తీసుకున్నాను. ఇంకా ఆ పెసలతోనే అన్నది నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నానండి. అదేంటో కాదండి, మజ్జిగ పునుగులు అంటారండి. అంటే చాలా సింపుల్ డిష్ అండ్ చాలా బాగుంటుంది, కడుపు నిండుగా తింటారనమాట. ఇంకా పెసలు అయితే శుభ్రంగా క్లీనింగ్ చేసేసుకొని గ్రైండర్లో అయితే పడియాలండి. గ్రైండర్లోనే పడియాలి, ఎటువంటి మిక్సీలోనే పడియకూడదు. ఇది మిక్సీలో పడిసామా అది అయితే మజ్జిగ పీల్చుకోదనమాట. సో అది రాయిల్లాగా ఉండిపోతాయండి. మిక్సీలో ఎట్టి పరిస్థితుల్లోని కూడా మిక్సీలో పడియకూడదు, గ్రైండర్లోనే పడేయాలి. ఇక్కడ నేనైతే గ్రైండర్లోనైతే పెసలు పడిచేసి అయితే మజ్జిగ చేస్తున్నాను. అది లోపల మజ్జిగ తాలింపు వేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలండి. అలా అయితేనే మనకి ఈజీగా
వండేటప్పుడు అనేది పీల్చేసుకుంటుంది అనమాట. సో నేను ఇక్కడ తాలింపులోకి పచ్చిమిరపకాయలు అల్లము దంచేసుకుంటున్నాను కచ్చపచ్చగాని. ఒక కళాయి తీసుకుని అందులో అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని మన తాలింపు దినుసులు ఉంటాయి కదండి, కరివేపాకు, ఎండుమిరగాయ, మినప్పప్పు, శనగపప్పు, ఇంకా మనం దంచుకున్నాం కదా పచ్చిమిర్చి, అల్లము, అది కూడా వేసేసుకొని అయితే కొద్దిగా సాల్ట్, పసుపు వేసేసుకొని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకొని మనం మజ్జిగ చేసుకున్నాం కదండి, ఆ మజ్జిగని అందులో వేసేవాలి. అందులో వేసిన తర్వాత బాగా అయితే కలిపేసుకొని అది ఒక పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఈ లోపల మన పిండి అయితే నలిగిపోద్ది కదా, ఈ పిండి అనేది ఈ పిండి నలిగేసి లోపల మనం కళాయి పెట్టేసుకున్నాం అనుకోండి ఆయిల్, చాలా త్వరగా ఈజీగా అయిపోతుంది అనమాట. నేను ఇక్కడైతే పిండి అయితే తీస్తున్నానండి. అంటే నేను ఇక్కడ మేము రావడమే చాలా లేట్ అయిపోయింది. పిల్లలకి ఆకలేస్తుందేమో అనుకున్నాను కానీ అన్నం తినిపించేసి కదా ఇంకా అలా చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే నేను పిండి తీసేసుకొని ఇంకా అందులో ఎటువంటి సాల్ట్ వేయకూడదండి. సాల్ట్ వేయకుండానే చప్పగానే వేయాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ మజ్జిగలోని తాలింపులోని వేస్తాం కదండి, అందుకనైతే మనం పిండిలో అయితే ఎటువంటి సాల్ట్ వేయకూడదు అనమాట. ఆయిల్ మరిగిందో లేదో చూసుకుని అయితే బాగా ఇది కలిపేసుకుని ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్ మరిగిన వెంటనే ఇంకా 1 by 1 అలా పునుగులు అయితే వేసేసుకోవాలన్నమాట. అండ్ ఇదైతే మా అమ్మమ్మ డిష్ అండి. ఇది ఎక్కువ మా అమ్మమ్మ చేసేది. నేనైతే మా అమ్మమ్మని చూసుకునే ఇదైతే చేసేవాళ్ళము. మా చిన్నప్పుడు అయితే ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు, తిరుపతి ఎక్కడికైనా వెళ్ళడం అలాంటప్పుడు అయితే ఇది యూజ్ చేసేవాళ్ళం అనమాట. ఈ డిష్ అయితే చేసేది మా అమ్మమ్మ. ఎందుకంటే ఇది ఈ రోజుకి చేసి తిని కంటే ఎటువంటి ఫ్రిడ్జ్లోని పెట్టకుండా బయటే ఉంచుకుంటే అది నిల్వ ఉంటుందండి, పాడవదు. అది మర్నాడు ఉదయం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పటికిప్పుడు తినడం కన్నా కూడా మరుసటి రోజు తినడమే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంకెక్కడ పునుగులు అయితే వేసేసుకుని అయితే మజ్జిగలో అయితే కలిపేసుకోవడం అండి. చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా ఉంటుందండి. నిజం చెప్తున్నాను, నాకు ఈరోజు తినబుద్దే లేదు. మరుసటి రోజుకి అయితే నేనైతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదండి, బయటే ఉంచుకున్నాను అనమాట. మర్నాడు పొద్దుటైతే మాత్రం అవంతా పీల్చేసుకుని సాఫ్ట్గా కొంచెం పొల్లుగా భలే అనిపించిందండి. చాలా బాగుంది. ఇవి అయితే మా హస్బెండ్ కోసం నేను ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా వేసుకుని అయితే వేసానండి చిన్నవి. ఇంకా మా హస్బెండ్కి అనుకోకుండా అయితే ఫోన్ వచ్చిందండి. అర్జెంటుగా జార్ఖండ్ అయితే వెళ్ళాలన్నమాట. ఆయన కోసం అయితే ఇక్కడ నేను పులిహోర అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే పులిహోర అయితే పాడవదు కదండి, అందుకని అయితే పులిహోర చేస్తున్నాను అనమాట, చింతపండు పులిహోర. అప్పటికే టైం వచ్చేసి రాత్రి 11 అయిపోయిందండి. అప్పటికప్పుడు ఫోన్ వస్తే టికెట్ అప్పుడు బుక్ చేసుకున్నారు. ఇంకా నేను ఆ మాట వినగానే నాకు అసలు అర్థం అవ్వలేదు. పిల్లల్ని నేను ఎలా క్యారీ చేసుకోవాలో, ఇంటిని ఎలా క్యారీ చేసుకోవాలో. ఆల్రెడీ మా హస్బెండ్ వెళ్ళి 1 వీక్ అయిందండి. మళ్ళీ వెంటనే వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఫోన్ వచ్చిందనమాట. అందుకని అయితే ఇంకా కంపల్సరీ అయితే వెళ్ళవలసి వచ్చిందండి. అంటే ఆయన కూడా ఇబ్బందిగా ఉంది పాపం, పిల్లల్ని ఎలా చూసుకుంటుందో, తను ఎలా క్యారీ చేస్తుందో అని అయితే మా హస్బెండ్ కూడా కంగారు పడ్డారు. నాకు కూడా చాలా బాధ వేసింది ఆయన వెళ్ళేటప్పుడు అయితే మాత్రం. కానీ నేను కంట్రోల్ చేసుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ మనం ఫీల్ అవుతే వాళ్ళు ఫీల్ అవుతారు కదా వెళ్ళేటప్పుడు. వెళ్ళిన పని అన్నది తర్వాత చెప్తాలేండి. అది పెద్ద న్యూస్ అంటే కొంచెం అది హ్యాపీ న్యూస్ కాదు, అందుకని అయితే వెళ్ళారనమాట. సో ఇక్కడైతే మా హస్బెండ్ కోసం అయితే పులిహోర అయితే ప్రిపేర్ చేశానండి. పులిహోర అయితే పడవదు కదండి, అంటే జర్నీ వచ్చేసి 32 hours అలా ఉంటుందండి ఒక ట్రైన్లోని. అందుకని అయితే ఇంకా మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ బయట ఫుడ్ ఏం కొనుక్కుని తింటారని అయితే పులిహోర అయితే ప్రిపేర్ చేశాను. అప్పటికే నాకు నిద్ర అయితే వచ్చేస్తూ ఉన్నది. మార్నింగ్ నుంచి ఇంకా పని చేసి బయటకు వెళ్ళడం, ఇంటికి రావడం ఇంకా చిరాగ్గా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా నేను ఇక్కడ హాల్లో కూర్చొని అయితే పులిహోర చేస్తున్నాను కానీ మా హస్బెండ్ కోసమే అలా ఆలోచిస్తా దిగులుగా ఉన్నానండి. కానీ ఆయన ముందు నేను చెప్పలేను, వెళ్ళొద్దు అనలేను. అంటే వెళ్ళి వచ్చాక 1 వీకే అయింది కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళడం అని అయితే నాకు ఏదోలా అనిపించింది. కానీ తప్పక వెళ్ళవలసి అయితే వచ్చిందనమాట. ఇంకా ఆయన కోసం అయితే బాక్స్ అయితే రెడీ చేస్తానండి. ఇంకా ఆయన వెళ్ళేటప్పుడైతే నాకు ఏడుపు అయితే ఆగలేదు కానీ ఆపుకున్నాను అనమాట. ఆయన అయితే దేవుడికి దండం పెట్టుకుని అయితే హాల్లోకి అయితే వచ్చేసారు. నాకైతే మాత్రం ఏదోలా అనిపించింది ఆయన వెళ్ళేటప్పుడు. ఆల్రెడీ వెళ్ళారు కదా, మళ్ళీ మొన్నే వచ్చారు, మళ్ళీ వెంటనే వెళ్ళవలసి వచ్చిందని అయితే నాకు బాధ వచ్చిందనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే మాకు సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆయన వెళ్ళిన దగ్గర నుంచి నేను ఇంకొకదాన్నే ఇంటి పనులు చేసుకోవడం, పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడం, పికప్ చేయడం,
ఇంకా అదే అవుతుందండి. అందుకే వీడియోస్ కూడా చాలా లేట్‌గా వస్తున్నాయి. మా హస్బెండ్ అయితే బాయ్ చెప్తున్నారు. ఇంకా చూడండి ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నారనమాట. ఇంక ర్యాపిడో ఆయన వచ్చేసారు కదా! ఇంకైతే వెళ్ళిపోతున్నారు. ఇంకా మళ్ళీ ఎప్పుడొస్తారన్నది కూడా తెలీదండి. వస్తే ఏమో టైం పట్టొచ్చేమో, ఫోన్ చేస్తాలే ఎప్పుడైనా సారీ ఇంటికొచ్చి ముందైతే ఫోన్ చేస్తాను. ఇప్పుడప్పుడే ఏమి చెప్పలేము. ఏమో ఎప్పుడొస్తానో కూడా క్లారిటీ లేదు అన్నారనమాట. ఇంకా ఆయనైతే వెళ్ళిపోయారు కదా! నేను కూడా ఇంకా పైకైతే వచ్చేసాను. ఇంకా ఆయన వెళ్ళేటప్పుడైతే మాత్రం నాకు చాలా ఏడుపొచ్చింది గానీ కంట్రోల్ అయితే చేసుకున్నాననమాట. ఇంకా వెళ్ళిపోయారు. పిల్లలు మార్నింగ్ లేచి అయితే వాళ్ళ డ్యాడీ కోసం అడిగారు కానీ ఊరెళ్ళారని చెప్పానండి. ప్లీజ్ నా వీడియోస్ నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.